ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామమున నా వందనాలు. మార్కు సువార్త 12వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు. దేవుని వాక్యం చెప్తుంది, సజీవులకు ఆయన దేవుడుగా ఉన్నాడని, మృతులకు ఆయన దేవుడు కాడని బైబిలు తెలియజేస్తుంది. అయితే సజీవులు ఎవరు, మృతులు ఎవరు అనే సత్యాన్ని మనం మొదట తెలుసుకోవాలి. నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వచనం చదువుదాము. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా, దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఈ మాట, నేను నీ తండ్రి దేవుడిని అంటున్నాడు, అబ్రహాము దేవుడిని అంటున్నాడు, ఇసాకు యాకోబుల దేవుడిని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో మోషే తండ్రి చనిపోయి ఉన్నాడు, అబ్రహాము చనిపోయి ఉన్నాడు, ఇసాకు యాకోబులు కూడా చనిపోయి ఉన్నారు. అయినను దేవుడు వారిని గురించి నేను వారి దేవుడిని అని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే వారు శారీరకంగా చనిపోయి ఉండవచ్చేమో కానీ ఆత్మీయంగా వారు దేవుని యొక్క రాజ్యములో దేవునితో ఉన్నారు సజీవులుగా. కాబట్టి వారి యొక్క మరణం ఈ భూమి మీద అది వారిని దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళటానికి ఆధారముగా ఉన్నది. అంతేగాని వారు సజీవులుగా దేవుని దగ్గర జీవిస్తూ ఉన్నారు. కాబట్టి సజీవులు అనే మాట మనకు ఇప్పుడు అర్థం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి వారు సజీవులుగా దేవుని దగ్గర ఉన్నారు. కాబట్టి సజీవులకు ఆయన దేవుడు. వారు సజీవులు ఎందువల్ల? వారు ఏ పాపం చేయకుండా దేవునికి భయపడి జీవించారు గనక వారు సజీవులుగా ఉండటానికి దేవుడు కృపనిచ్చాడు. అయితే మృతులంటే ఎవరు? మృతుల గురించి ఒక వాక్యం చదువుదాము. లూకాసు వార్త 16వ అధ్యాయము 23-24 వచనాలు చదువుదాం. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాల యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. పాతాళంలో ఒక ధనవంతుడు ఈ భూమి మీద తన యొక్క ఇష్ట ప్రకారం జీవించి తన యొక్క చివరి స్థితి అనగా ఈ భూమి మీద మరణించిన తర్వాత అతడు పాతాళానికి వెళ్ళి పాతాళంలో అగ్నిలో వేదన పడుతున్నాడని ఈ వాక్యం తెలియజేస్తుంది. ఆ సమయంలో అబ్రహామును ఈ యొక్క వ్యక్తి బ్రతిమలాడుతూ ఉన్నాడు, నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపించమని. కాబట్టి ఈ పాతాళంలో అగ్నిలో వేదన పడుతున్న ఇతను ఆ సమయంలో ఆ వేదన నుండి, ఆ బాధ నుండి, ఆ దుఃఖం నుండి బయటపడటానికి ఏదన్నా అవకాశం దొరికిందంటే దొరకల. మృతులంటే ఎవరు? భూమి మీద తమ ఇష్టానుసారంగా జీవించటం అనగా పాపం చేస్తూ ఈ లోకంలో బ్రతికి చనిపోయిన తర్వాత అగ్నిలో వేదన పడుతూ ఉండేవారే మృతులు. కాబట్టి ఆ మృతులైన వారికి దేవుడుగా ఉండడు. ఎందుకంటే ఆ మృతులకు ఆయన దేవుడిగా ఉంటే ఈ పాతాళంలో వేదన పడుతున్న ఆ వ్యక్తిని ఆ స్థితిలో నుండి కాపాడటానికి ఆయన వచ్చేవాడు. కానీ దేవుడు ఆ స్థితి నుండి అతన్ని విడిపిస్తున్నాడా? విడిపించటం లేదు. ఎందుకంటే మృతులకు ఆయన దేవుడు కాడు.